హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఈస్ మిస్టర్ చరణ్ ఫ్రమ్ చంద్రగిరి. సో ఇదైతే నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో దేని గురించి అనేది మీకు ఆల్రెడీ తమ్నైల్ చూసుంటేనే అర్థమైపోయింటుంది. ఎస్, ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ద ఇయర్ గణేష్ చతుర్థి గురించి. సో నేనైతే ఈరోజు మీకు మా ఏరియాలో ఉన్న వినాయకులని క్రియేటివిటీగా యూనిక్గా ఎక్కడ పెట్టారు అండ్ ఎలా ఫెస్టివల్ జరుపుకుంటారు అండ్ డిఫరెంట్గా ఒక్కొక్కలాగా చేస్తారనమాట. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మెయిన్ రీజన్ ఈ ఛానల్ ఈరోజు స్టార్ట్ చేయడం ఎందుకంటే మనం ఏ పని చేసినా ఫస్ట్ వినాయకుడిని పూజించి చేస్తాం. సో అలానే నేను కూడా మన ఛానల్ని వినాయక చవితి స్పెషల్ వ్లాగ్తో వినాయకుడితో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. సో హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఇదైతే ఫెస్టివల్ ముందు రోజు మేమైతే వినాయకుడిని అయితే సెలెక్ట్ చేయడానికి అయితే వెళ్ళాము, అన్నిటినీ చూసాము. సో నాకైతే అక్కడ కొన్ని చాలా డిఫరెంట్గా అట్రాక్టివ్గా అనిపించాయి. అండ్ వాటిని చూసి రికార్డ్ చేసే గ్యాప్లోనే మన వాళ్ళు కూడా విగ్రహాన్ని అయితే సెలెక్ట్ చేసేసారు. ది నెక్స్ట్ డే ముందుగా మనమైతే ఇంట్లో వినాయకుడికి అయితే పూజ చేసి అండ్ మన ఫేవరెట్ స్వీట్ లడ్డూ తినేసి అండ్ మన ఏరియాలో పెట్టిన గణేష్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. సో ఇదైతే మా ఏరియాలో పెట్టిన వినాయకుడు. అసలు ఎలా ఉందంటే చూసే కొద్ది ఇంకా చూద్దాం అన్నట్టుంది నాకైతే. ఆ కలర్ కాంబినేషన్ మూషిక వాహనం పైన కూర్చోంటే నిజంగా వినాయకుడు వచ్చి దర్శనం ఇచ్చినట్టుంది. ఇంతలోనే మన వాళ్ళైతే ఉట్టిగొట్టే కార్యక్రమం కూడా మొదలు పెట్టేశారు. అండ్ ముందుగా పిల్లలతో స్టార్ట్ చేసి అండ్ తర్వాత రంగంలోకి దిగారు మన కోట రాయల్స్. ఈ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ ఆనందాలకి హద్దులే లేవు, అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి. ఇదైతే వాళ్ళు అనుకున్నంత ఈజీగా అయితే లేదు. మా వాళ్ళు అయితే ట్రై చేసి అలసిపోయారు. అండ్ ఇక్కడ మా లేడీస్ అయితే ఎప్పుడు ఉట్టి కొడతారా, ఎప్పుడు ఇంటికి పోదామా అని అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఈ గ్యాప్ లో చిన్న పిల్లవాళ్ళకి ఫ్లవర్స్ ఇద్దామని డిసైడ్ అయ్యా. ముందుగా ఈ పిల్లడికి అయితే ఇచ్చా. సో నెక్స్ట్ అయితే ఈ చిన్న పాపకి అయితే ఇచ్చా. ఆ పాప నాకే తిరిగి గిఫ్ట్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందో మీరే వినండి. A few minutes later. And at last finally మనవాడైతే ఒక్కడే వేలాడుతూ మరి ఉట్టినైతే కిందకి తీసుకొచ్చాడు. సింహం సింగిల్ గా వస్తుంది. సో అంతలోనే మన వాళ్ళైతే మన వినాయకుడిని ట్రాక్టర్కి ఇచ్చేసి ఊరేగింపుకైతే రెడీ చేస్తున్నారు. ఇంకా మనం కూడా వెళ్ళి మన వీళ్ళనంత సహాయం చేసి వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి మా పక్క స్ట్రీట్ లో ఉన్న ఇంకో గణేశుడి దగ్గరికి అయితే వచ్చాం. మేము వచ్చిన టైంకి అయితే ఇక్కడ కూడా ఒట్లు పడతా ఉన్నారు. అండ్ వీళ్ళైతే ఇక్కడ బంతి భోజనం కూర్చున్నట్టు కూర్చున్నారు. ఒక్కసారి పైన పడితే ఏమైనా ఉందా? అసలు ఈ పిల్లలు అయితే నీళ్ళు ఎప్పుడు చూడనట్టు ఏదో రాజస్థాన్ నుంచి వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళైతే మరి పాపం పొద్దున్న నుంచి స్నానం చేయలేదు అనుకుంటా, బోరింగ్ కొట్టి మరీ నీళ్లు పోసుకుంటున్నారు. అట్ లాస్ట్ ప్రతిసారి మన తిరుపతిలోని వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిక్ వినాయకుడు అయితే మన తుమ్మలగుంట టెంపుల్ అయితే పెడతారు. సో దాన్ని కూడా చూసేదానికైతే వెళ్ళిపోయాం. ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये.
ఈసారి కూడా ఎక్కడ క్రియేటివిటీ తగ్గకుండా ఏకంగా 10,000 తమలపాకులతో అయితే వినాయకుడిని అయితే చేశారు. చాలా బాగుంది. అన్నా టీ ఇవ్వనా? టీయా ఉప్పేసివ్వండి, అస్సలు రోషం రావడం లేదు. స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొట్టాలకు మాడలు సగానైన మిత్రుడు మాడలింగ ఏంటి మమ్మీ ఎవడీడు? And this is the time to say bye to our Ganesha. It goes like